గౌరంగుంకుమపంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవీక్షేకపటాక్షవీక్షణలసంసక్తకర్ణోత్ఫలం స్నిగ్ధం బింబబలాదరం ప్రకసితం నీలాలకాలంకృతం. శంభో మహాదేవ. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ అనేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ రుద్రాక్ష గడచిన 2 ఎపిసోడ్స్ నుంచి ఆ రుద్రాక్ష పుట్టుపూర్వోత్తరాలు వాటి పవిత్రత గురించి తెలుసుకున్నాం. ఆ చెప్పబడినటువంటి 2 ఎపిసోడ్స్ అయినా అంటే కాదు, 2 లక్షల ఎపిసోడ్స్ చెప్పచ్చు అసలు దాని గురించే. అయితే అందరికీ ఇవాళ కాలమాన పరిస్థితులు కూడా రెడీమేడ్ రెడీ ఫుడ్ అవసరం కనుక దాని మీద ఎక్కువ చెప్పకుండా ముఖ్యమైనటువంటి విషయములనే ఉటంకించి ఆ 2 ఎపిసోడ్స్ తెలియజేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ నుంచి ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష అనేక రకములు కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. రౌండ్గా, గుండ్రంగా, గోలికాయవలే, కుంకుడుకాయవలే ఉండేటువంటిది ఏకముఖి. నేపాల్ కాఠ్మాండు బర్త్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించటానికి అనువుగా అందుబాటులో ఉన్నటువంటిది ఈ ఏకముఖి. ఇది ఇండోనేషియా బర్త్. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. క్యాజు టైపు అనగా మనకి జీడిపప్పు వాడుకుంటుంటాం కదా ఇంట్లో, ఆ జీడిపప్పు ఎలా ఉంటుందో అలా జీడిపప్పు వలె ఉండి ఒకటే గీత, ఏక ముఖం అంటే ఒక్క ముఖ భాగం కలిగినటువంటిది. ఇది ఎన్ని ముఖాల రుద్రాక్ష అనేది ఎలా తెలుసుకుంటామండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎన్ని గీతలు ఉన్నాయో అన్ని ముఖముల కింద లెక్క. అది ఒక ఫండమెంటల్. ఇంకా వాటి మీద ఉండేటువంటి కణుపులు ఉంటాయి. అంటే పరమేశ్వరుడు ఎక్కడుంటాడు? కైలాస శిఖరంలో ఉంటాడు, కైలాస పర్వతంలో ఉంటాడు. పర్వతము అన్నప్పుడు వాటికి సానువులు ఉంటాయి, అనగా శృంగములు ఉంటాయి, కొమ్ములు. అలా ఆ కణుపులు రుద్రాక్ష పైన ఉండేటువంటి కణుపులు ఏవైతే ఉంటాయో అవి కైలాసగిరి పర్వతం పైన ఉండేటువంటి కనుమల్లాగా, శృంగముల్లాగా, కొమ్ముల్లాగా భావన చెయ్యాలి. ఆ ఒక్కటే దారి. అన్ని రుద్రాక్షల కన్నా ఏకముఖి శ్రేష్టమని ఎందుకు చెప్పారు? ఏ రుద్రాక్షకు ఆ రుద్రాక్షే శ్రేష్టం. సింపుల్ లాజిక్, కొద్దిగా లాజికల్గా ఆలోచించేటట్టయితే, ఇప్పుడు మా సంస్థ పేరు శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం. మీరు ఎక్కడో ఓ ప్రదేశం నుంచి రావాలి అన్నప్పుడు నల్లకుంట శివం రోడ్డు దాకా వచ్చారు. ఆ యూనివర్సిటీ క్యాంపస్ దాకానో లేకపోతే ఇటు డౌన్కి వచ్చేటట్టయితే తిలకనగర్ సెంటర్ దాకానో వచ్చారు. అది చౌరస్తా. 4 రూట్లు ఉన్నాయి. స్ట్రైట్ వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు. అక్కడికి వచ్చాక మీకు అడ్రస్ తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఎటు వెళ్ళాలి అని. లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా అని. వెంటనే ఫోన్ చేస్తారు, శర్మ గారు మేము ఇలా తిలకనగర్ చౌరస్తాలో ఉన్నాం, ఎట్లా రావాలి అని. మీకు ఏదో కొండ గుర్తు చెబుతాం, మీకు అది రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా, దాన్ని బట్టి మీరు స్ట్రైట్గా రండి, లేకపోతే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా రండి. ఇన్ని తతంగముల కన్నా ఒకటే రోడ్డు ఉన్నది అనుకోండి. మీ ఇంటి దగ్గర నుంచి మా షాపు దాకా ఒకటే రోడ్డు, వేరే రూట్లు లేవు. మీ ఇంటి దగ్గర బయలుదేరితే మీ ఇల్లు ఆ రోడ్డు డెడ్ ఎండ్, మా షాపు ఈ రోడ్డు డెడ్ ఎండ్ అనుకుందాం. ఎవరిని అడగక్కర్లా, చివరికి వచ్చేస్తే శ్రీపీఠం రుద్రాక్షశాల అని కనిపిస్తుంది. ముక్కుకు సూటిగా ఒకటే మార్గం ఉన్నప్పుడు. అలాగే మోక్షానికి మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని సఫలీకృతం చేసుకుంటానికి ఒకటే మార్గాన్ని అవలంబించటం ఈజీ మెథడ్ కదా అది. అలా కాకుండా ఏదో 4 రూట్లు, 5 రూట్లు, 6 రూట్లు ఉన్నాయనుకోండి, ఎట్నుంచి రావాలి అని కన్ఫ్యూజ్ అయినట్టుగా. చిట్టచివరి కన్ఫ్యూజ్ అయినా చేరతాం, కాకపోతే 2 సార్లు అడిగి ఫోన్లు చేసి వస్తాం తెలుసుకుని. ఆ బోర్డులు గీట్లు లేవనుకోండి, ఇంకొద్ది కన్ఫ్యూజ్ అవుతాం. ఓ పెద్ద బోర్డు ఉందనుకోండి, చాలా ఈజీగా మనకు ఆ షాపు ట్రేస్ అవుట్ అవుతుంది. అలాగే ఈ మోక్షము అనబడేటువంటి కార్య సాధన అనబడేటువంటి విషయానికి ఈ రుద్రాక్ష ధరిస్తున్నప్పుడు సాక్షాత్తు మనకి ఎదురు లైన్లో చిట్ట చివర కూర్చొని ఉన్నాడు పరమేశ్వరుడు. ఎవరిని అడగక్కర్లా, మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి పరమేశ్వరుడి దగ్గర ల్యాండ్ అవ్వచ్చు. అలా
డైరెక్ట్గా పరమేశ్వర సాన్నిధ్యాన్ని కలగజేసేటువంటి విధానంలో ఈ ఏకముఖి రుద్రాక్ష ఒకటి. మార్గాలు అనేకం ఉంటాయండి. పిండి కొద్దీ రొట్టె అని మనకు సామెత ఉంది. ఏమండి, ఇండోనేషియా అది అందుబాటులో ఉంటుందన్నారు, నేపాల్ది అందుబాటులో ఉండవు, రేట్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి అన్నారు. అవన్నీ మనం వింటూ ఉన్నాము. మరి మాకు అంత పెట్టే శక్తి లేదు, తక్కువలో మనకి ఇది ఇండోనేషియా వేసుకుంటే మోక్షం రాదా అండి? శివుడు కరుణించడా అండి? కరుణిస్తాడు. మరి శివుడు కరుణించేటప్పుడు ఇంకా అన్ని లక్షలు పెట్టి అదెందుకండి వేసుకుంటాం, ఏదో థౌజండ్స్లో ఇదే వేసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన మళ్ళీ మనకు వస్తుంది. ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్నారు. ఎన్ని మార్గాలు ఉన్నాయి బెంగళూరు వెళ్ళటానికి? సైకిల్ మీద వెళ్ళచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, స్కూటర్ ఉంది, ఆటో ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, ట్రైన్ ఉంది, అల్టిమేట్గా ఫ్లైట్ ఉంది. సైకిల్ మీద వెళ్తే ఎంతసేపటికి వెళ్తారు బెంగళూరు? నడుచుకుంటూ ఎంతకాలానికి నడుస్తూ వెళ్తారు? కారులో ఎంత టైం పడుతుంది? బస్సులో ఎంత టైం పడుతుంది? ట్రైన్లో ఎంత టైం పడుతుంది? ఫ్లైట్లో 1 గంట. 10ంటికి ఇక్కడ ఎక్కితే 11ంటికి మీరు బెంగళూరులో దిగుతారు. మనం ఆ ఊరిని చేరేటువంటి మార్గం త్వరితగతిన కావాలి అనుకున్నప్పుడు త్వరితగతిలో వెళ్ళేటువంటి ప్రయాణ సాధనాలని మనం ఉపయోగించుకోవాలి. ఎప్పటికి చేరినా అక్కడికి చేరితే చాలే అని సైకిల్ వేసుకెళ్తే 3 రోజులు తొక్కుకుంటూ పోవాలి. దానివల్ల రొప్పు, ఆయాసం, కండర వ్యాధులు, ఇబ్బందులు, మధ్య మధ్యలో ఆగటాలు, బోళ్ళంతా దారి ఖర్చులు ఇవన్నీ ఏర్పడతాయి. అలాగే బలం తక్కువ కలిగినటువంటివి వాడటం ద్వారా రిజల్ట్ రావడానికి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుంది. బలమైన అత్యంత పవిత్రమైన వస్తువుని వాడటం ద్వారా మనం వెళ్ళాలి అనుకున్నటువంటి డెస్టినేషన్కి తొందరగా రీచ్ అయినట్లుగా, ఫ్లైట్ జర్నీ చేసినట్టుగా డైరెక్ట్గా తొందరగా పరమేశ్వరుని కృపకు పొందటానికి అవకాశాలు ఉంటాయి. ఇది తెలియక, ఈ లాజిక్ తెలియక అనుకుంటాం, ఏమండి శనికి నీలం పెట్టమంటారు, కొంతమంది ఏమో జపాలు చేయమంటారు, కొంతమంది శనికి తైల హోమం చేయించమంటారు, తిలా హోమం చేయించమంటారు, కొంతమంది జపం చేయమంటారు, కొంతమంది తర్పణ అంటారు, కొంతమంది దానం అంటారు. ఇన్నెందుకండి? ఏదో ఒక్కటి చెప్తే సరిపోతుంది కదా అని. ఒక్కటే డైరెక్ట్ మీరు గంటలో బెంగళూరు వెళ్ళటానికి ఫ్లైట్ ఉంది, వెళ్తారా? 5,000 6,000 ఖర్చు పెట్టి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగలరా? వెళ్ళగలిగినటువంటి ధనం చేతిలో ఉన్న ఫ్లైట్ అంటే భయపడే వాళ్ళు ఎంతమంది లేరు? అసలు ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో తెలియక, ఫ్లైట్ ఎలా ఎక్కాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? మరి అందరికీ ఇది సున్నితమైనటువంటి మార్గమా? అటువంటి వాళ్ళు చక్కగా ట్రైన్ ఎక్కచ్చు, బస్సు ఎక్కచ్చు. ఆర్థిక పరిపుష్టి పైన ఆధారపడి ఉన్నటువంటి వాడు తొందరగా జర్నీ చేయగలడు. 10 లక్షలు పెట్టుబడి షాప్ పెట్టాలి అనుకున్నవాడు, డబ్బు కలిగినటువంటి వాడికి 5 నిమిషాల పని. నాలాంటి వాడికి కొన్ని నెలలు ఆలోచించుకోవాలి, లోనికి వెళ్ళాలి, మీలాంటి మిత్రులందరినీ హెల్ప్ అడగాలి, అప్పుడు కానీ ఓ షాపులాగా పెట్టుకోలేము. వీడు పెట్టాడు షాపు, వాడు పెట్టాడు. వాడు పొద్దున అనుకుని మధ్యాహ్నానికి పెట్టాడు, వీడి వాళ్ళు అనుకుని 10 ఏళ్ళకి పెట్టాడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. అలా అనేక బర్త్స్ కలిగినటువంటి రుద్రాక్షలు, ఒక్కొక్క రుద్రాక్ష సత్వర ఫలితం, శీఘ్ర ఫలితాన్ని, నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే రత్నాలలో కూడా హై క్వాలిటీ పెట్టినప్పుడు ఇమీడియట్ రిజల్టు, మీడియం క్వాలిటీ పెట్టినప్పుడు నెమ్మదిగా రిజల్టు, లో క్వాలిటీ పెట్టినప్పుడు ఎప్పటికో రిజల్టు. ఏమంటే ఆయన కనభుషరాగం పెట్టమన్నాడు, పెట్టాను, 4 నెలలు అయింది, నాకు ఇంతవరకు రిజల్ట్ రాలేదండి అంటే నువ్వు పెట్టిన క్వాలిటీ ఏంటి? అందులో ఉన్నటువంటి డెన్సిటీ ఎంత ఉంది, అందులో ఉన్న లస్టర్ ఎంత ఉంది, దాని యొక్క బర్త్ ప్లేస్ ఏమిటి, దాని యొక్క పవర్ ఎంత దాగున్నది, అది కదా నీకు రిజల్ట్ ఇచ్చేది. అన్నం వండాం, 2 ముద్దలు తిన్నాం, కడుపు నిండా లేదండి అంటే నీ శరీర భాగానికి 2 ముద్దలు సరిపోదు, 200 ముద్దలు తినాలి, అప్పటికి కానీ నీ కడుపు నిండదు. బళ్ళు తినేవాట భీముడు, భారతంలో చెప్తారు. అందరికీ కూడా మనకి వెంట్రుకలో 1000వ వంతు ఉంటుంది అన్నవాహిక, ఆ జఠరాగ్ని అనబడేటువంటిది హృదయంలో, గర్భంలో మానవుడికి. అంత వెంట్రుకలో 1000వ వంతు ఉంటేనే గిన్నెలు తింటున్నాం. భీముడికి అంగుష్టమాత్ర, ఈ యొక్క అంగుష్టం ఎంత ఉన్నదో అంత ఉండేదట. అంటే మన శరీరం అంగుష్టం కాదు, ఆయన శరీరం, ఆయన బలానికి సంబంధించిన అంగుష్టం అంటే బహుశా ఇంత ఉండొచ్చు. మరి వెంట్రుకలో 1000వ వంతు ఉన్నవాడికే కేజీలు సరిపోకపోతుంటే పొద్దున్నుంచి ఎన్ని కాఫీలు తాగుతున్నాం, ఎన్ని టీలు తాగుతున్నాం, ఎన్నిసార్లు టిఫిన్ చేస్తున్నాం, ఎన్ని పదార్థాలతో భోజనం చేస్తున్నాం, మళ్ళీ పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, పునుగులు, మట్టి మశానం ఎన్ని తింటున్నాడు మానవుడు. అయినా సరే వీడి తృప్తి తీరట్లా. మరి అంత జఠరాగ్ని కలిగిన వాడు ఎంత తిని ఉంటాడు? అందువల్ల ఎవడన్నా 2 బళ్ళ అన్నం తింటాడా అండి అంటే వాడి జఠరాగ్నికి వాడు తిన్నాడు. పాము కాటేస్తే మనం చస్తాం. అదే భయంకరమైనటువంటి పాముల్ని చక్కగా వేరుశనగ పప్పు నంచు తిన్నట్టు తింటాడు గరుక్మంతుడు. ఆయన జఠరాగ్నికి అది పనిచేస్తుంది.
ముంగీసని 10 సార్లు పాము కాటేస్తుంది, అయినా సరే పామును చంపేదాకా ముంగీస పోరాడుతూనే ఉంటుంది, దానికేం జరగదు. దాని శరీర నిర్మాణం అనబడేటువంటిది ఆ వ్యవస్థ భగవంతుడు అలా ఇచ్చాడు. అలా ఆ సాంద్రత పైన ఆధారపడి రిజల్ట్ ఉంటుంది. ఈ ఏకముఖి రుద్రాక్ష దేనికి ధరించాలి? సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కదా, మరి రౌండ్కే ఎందుకు విశిష్టం చెప్పారండి అని. ఈశ్వర స్వరూపమే రౌండ్గా ఉంటుందని చెప్పింది వేదం. ఎలా ఉంటాడు ఈశ్వరుడు అంటే, ఈశ్వరో బిందు స్మృత అంది. బిందువుతో దేనికి పోల్చారు? మీరు అడ్డగీతో, నిలువు గీతో, వంకర గీతో, వంకులు గీతో, లేకపోతే స్క్వేరో గీయండి, దానికి స్టార్టింగ్ ఎండింగ్ మీరు చెప్తారు. ఒక రౌండ్గా ఒక సున్నా గీయండి, సున్నా గీసి పక్కవాడికి ఇవ్వండి, ఇది స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ చెప్పమని చెప్పగలరా? ఒక వృత్తాకారంలో ఉన్నదానికి ప్రారంభం అంచు ఉంటుందా? ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి అక్కడికే వస్తాం. అదే స్క్వేరు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళొచ్చు, ఈ మూలకి రావచ్చు, ఈ మూలకి రావచ్చు, వంకర టింకర గీతగా ఇస్తే ఇలాగ తిరుక్కుంటూ రావచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంది. పరమేశ్వరుణ్ణి బిందువుతో పోల్చటం గల అంతరార్థం ఏమిటంటే, ఆయనకి స్టార్టింగు ఎండింగు లేదు, జననం లేదు, మరణం లేదు. మనం మాత్రం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఆయన దగ్గరికే పోతాం. ఒరే నువ్వు అంత దూరం కైలాసం రాలేవు కదా, నేను ఇక్కడ మహాశ్మశానంలో ఉంటున్నాను, చక్కగా కాశీ వచ్చి మరణించు, చక్కగా నీకు మోక్షాన్ని ఇస్తాను అని ఆయన అక్కడ వేయించేసి ఉన్నాడు. మనం పోవటానికే మనకు కుదరట్ల. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణాత్రయాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, డంబం, ఇన్ని 1,00,000 పెట్టుకొని అప్పులు. అప్పు మాత్రం వాడు వడ్డీ అడగకూడదు అంటే అట్ట మనకు వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో, మనకున్న లక్షణాలకు మనం పే చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ వడ్డీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు నేపాల్ ఏకముఖి రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి శ్రీపీఠం రుద్రాక్షలకు వచ్చి చూడండి, వాటిని దర్శనం చేసుకోండి, స్పర్శనం చేయండి, కన్నులారా వీక్షించండి, కొద్దో గొప్ప ఫలితం వస్తుంది. చాలా ఉపమానాలు చెప్పుకున్నాం. సాంబ్రాణి గడ్డి పూజ చేసి నువ్వే ధూపం వేయక్కర్లా, నీ ఇంట్లో నీ భార్యో నీ బిడ్డలో దీపారాధన చేసి చక్కగా అగరొత్తి వెలిగించి దేవుడికి దండం పెట్టుకున్నారంటే హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న నీకు కూడా వస్తుంది వాసన. అలాగే ధరిస్తేనే పుణ్యం కాదు, చూస్తే కొంత గొప్ప ఫలితం ఉంటుందిగా, చూసినందువల్ల కూడా కొంత ఉపయోగం అనబడేటువంటిది ఉంటుంది. 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక. సౌత్ ఇండియా నలుమూలలా, నార్త్ ఇండియా నలుమూలలా, దేశం నలుమూలలా దొరికేటువంటి అనేక పవిత్ర వస్తువులన్నీ కూడా ఏర్చి కూర్చి ఒక్కచోట 1990 నుంచి మీకు సేవలను అందజేస్తున్న సంస్థ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం. వీటిల్లో ఈ ఏకముఖిల్లో మీకు ఉసిరికాయ సైజు నుంచి దగ్గరగా ఒక హైబ్రిడ్ శనగ గింజ సైజు వరకు కూడా మీకు వివిధ రకాల భంగిమలలో లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి నేపాల్లో. అలాగే ఇండోనేషియా బర్త్లో కూడా అర్ధచంద్రాకారం, చిన్నవి, మీడియము, బిగ్ సైజు వరకు ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. పొట్టివాళ్ళు లేడా, పొడుగువాళ్ళు లేడా, సన్నవాళ్ళు లేడా, లావువాళ్ళు లేడా, అత్యంత పొడగరి లేడా, అత్యంత పొట్టి లేడా, కురూపి లేడా, అందగాడు లేడా, ఒక శరీరంలోనే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు మానవాళి అందరికీ అన్ని వర్గాలు, అన్ని సామాజికాలు, అన్ని ఆర్థిక స్థితిగతులకు ఉపయోగపడేటట్టుగానే భగవత్ సృష్టి ఉంటుంది. మానవ సృష్టి ఒకచోట పరిమితం అవుతుంది. సర్వజనీనమై సర్వసాంద్రతమైనటువంటిదే భగవత్ సృష్టి కనుక అన్నీ ఉంటాయి, తెలుసుకుని ఆచరించాలి. ఏమండి మీ దగ్గర నేపాల్ ఏకముఖి దొరుకుతుందా అని ఫోన్ చేస్తారు. ఎక్కడ దొరకవండి, AK-47లే దొరుకుతూ విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి నేటి సమాజంలో అత్యంత పవిత్రమైన ఏకముఖులు దొరకవా? అన్నీ దొరుకుతాయి, దొరకనివేమీ ఉండవు. మనకి యోగం ఉంటే వాటిని చూస్తాం, యోగం ఉంటే వాటిని ధరిస్తాం. మన జన్మ పవిత్రత చేకూరే సందర్భం వచ్చినప్పుడే పరమేశ్వరుడు వాటిని మనకు అందజేస్తాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య జీవనం, భక్తి, మన నడవడికలో ఉన్నటువంటి లోపములను సరిదిద్దుకోగలిగినటువంటి మానసిక శక్తి ఇన్నింటిని ప్రసాదిస్తుంది ఏకముఖి. వీటిని చక్కగా ఏదైనా సోమవారం కానీ గురువారం కానీ తిదివార నక్షత్రయుక్తంగా చక్కగా చూసుకుని ధరించడం ద్వారా, ఇది మెడలో ధరించి ఏమండి వీటి నియమాలు చెప్తామన్నారు, మేమందరం అన్ని నియమాలు పాటించలేము. ఎన్ని నియమాలు వీటికి లేవండి. ఒక్కటే, ఆహారపరంగా శారీరపరంగా మైలబడే సమయంలో ఉంచకండి మెడలో. రాత్రి పడుకుండేటప్పుడు తీసి దేవుడి దగ్గర పెట్టండి. పొద్దున మీరు పవిత్రమైన తర్వాత అది వేసుకోండి.
ఏమండి మనం పవిత్రం కాకముందు అది పవిత్ర వస్తువు కనుక ధరిస్తే మనం పవిత్రంగా ఉంటాం కదా అని. శతరుద్రియం నిస్పష్టంగా విస్పష్టంగా చెప్పింది, నా రుద్రో రుద్రమర్చయేత్. తాను రుద్రుడంతటి వాడు అయ్యాకే రుద్రలింగాన్ని తాకమని. ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకునే కోడి రామకృష్ణ గారు అంజీ అనబడేటువంటి సినిమాలో శివలింగం యొక్క ఆవిర్భావం, పుట్టుక, శివలింగం యొక్క మహా తేజస్సు తాకేసరికి ఒక్కసారిగా ఎదుటి వ్యక్తి ఆ విలను భస్మం అయిపోవటం చూపించాడు. అది నిజంగా వేదంలో చెప్పబడినటువంటి వాక్యమే అది. నా రుద్రో రుద్రమర్చయేత్. ఆ రుద్రుడైనంతటి వాడు మనకెంత స్నేహితుడైతే మాత్రం రాష్ట్రపతి భుజం మీదో లేకపోతే పిఎం మన ఇంటికి వస్తే పిఎం భుజం మీదో సీఎం భుజం మీదో చెయ్యేసు ఫోటోలు దిగితే ఊరుకుంటుందా అండి సమాజం? వాళ్ళ అధికార గణం ఊరుకుంటుందా? వాళ్ళకి ఇవ్వవలసిన శక్తి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ద్వారా పొందవలసిన మన్నన పొందగలగాలి. అది మరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఇంకెన్ని నియమనిష్టలు ఉంటాయి. కనుక మనం పవిత్రమైన తర్వాత దాన్ని ధరించడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి పవిత్రత ఉంటుంది. గుళ్ళోకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళటం ద్వారా స్నానం చేసి కాళ్ళు కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్తే అది పవిత్రమైన ప్రదేశం. నేగట్టి నే ధర్మకర్తని, నే ట్రస్టీ చైర్మన్ని అని చెప్పేసి వాడు చెప్పులు వేసుకొని వెళ్తాడా గుళ్ళోకి? పోని పాంకోళ్ళు వేసుకొని కూడా గుళ్ళో నడవకూడదనే చెప్తారు. అది ఒక్క పీఠాధిపతులకి అనుమతి ఉంటుంది, పాముకోళ్లతోటి నడవగలిగినటువంటి ఇది. కొన్నిటికి కొన్ని ధర్మాలు, కొంతమందికి రాజధర్మం వేరు, మానవ ధర్మం వేరు, జంతు ధర్మం వేరు, రాక్షస ధర్మం వేరు. మన ధర్మాలు వాళ్ళతో పోల్చుకోకూడదు. ఈ మధ్య ట్రోలింగ్లో చూశాను, రాముడు నాన్ వెజ్ తిన్నట్ట, ఆయన దేవుడా? ఒక పిచ్చివాడ, ఆయన క్షత్రియ కులంలో పుట్టాడు, నీలా నాలా మానవ కులంలో పుట్టలా, క్షత్రియ కులంలో పుట్టాడు. క్షత్రియ కులంలో చక్రవర్తి కడుపున పుట్టాడు. మరి అది వాళ్ళ సాంప్రదాయం, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళకి పాపం కాదు. సామాన్య కుటుంబంలో సామాన్య జీవనంలో పుట్టినవాడు చేసినటువంటి పాపం. రాజధర్మాలు వేరు, అవన్నీ ఉటంకించడానికి ఇక్కడ అవకాశం లేదు. హిడింబి వృత్తాంతం, హిడింబి కళ్యాణ వృత్తాంతంలో మహాభారతంలో దాని మీద చాలా పెద్ద మీమాంసలు చర్చలు జరిగినాయి. అక్కడ చెప్పారు రాజధర్మాలు ఏమిటి అనబడేటువంటివి. అవి వినండి, అవి చదువుకోండి. రాజుకున్న ధర్మాలు మనకుండవు, మనకున్న ధర్మాలు రాజుకుండవు. వన్వేలో సీఎం వెళ్తే వాడేమో ఆపి కేసు రాయడు, మనం వెళ్తే కేసు రాస్తాడు, ఎడకపోతే ఇంటికే వస్తాడు. కనుక కొన్ని ధర్మాలు కొన్ని ఆపస్ సమయములలో, అంబులెన్స్ వెళ్తున్నదంటే ఎటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినా దారి వదిలిపెట్టవలసిందే. దట్ ఈజ్ రూజు. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గిరి కన్నా కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాణం ప్రాధాన్యత ఎక్కువ. కనుక ఆ ప్రాణానికి విలువ ఇవ్వాలంటే దారి ఇవ్వాలి. అదే మనం వెళ్తుంటే ఆపేసేస్తారు, వాళ్ళ కాన్వాయ్ ఎడిపోయే వరకు మన ఆపుతారు. ఇది గమనింపు చేసుకోవాలి. ధర్మాలు వేరు, ధర్మ సూక్ష్మములు వేరు. సందర్భోచితంగా తెలుసుకుందాం. అలా మీరు కూడా అవకాశాన్ని బట్టి చక్కగా ఏకముఖి రుద్రాక్షం ధరించండి. సంపూర్ణమైనటువంటి యోగములు, సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములు ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై శతద సహస్రద సానుకూల ఫలితములను పొంది సుఖించి తరించెదరగాక. ఆ సంకల్పంతో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమమే భవిష్యత్ దర్శిని అంతర్గతమైనటువంటి రుద్రాక్ష మహిమ ఎపిసోడ్కు స్వస్తి. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.